నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. మృత్యువు అమృతము ఈ రెండిటి గురించి వేదము వేదాంతము చాలా విచారణ చేసింది. ఆ విచారణ అక్కడితో ఆగకుండా వేదధర్మాన్ని చెప్పడానికి ఆవిర్భవించిన ఇతిహాస పురాణాదుల్లో కూడా చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు ఆ మృత్యువు గురించి అమృతం గురించి చెప్తూ మృత్యువే అన్నిటినీ శాసిస్తోంది అని ఒక మంత్రం ఉంది. మృత్యురీసే ద్విపదాం మృత్యురీసే చతుష్పదాం అంటే 2 కాళ్ళ జంతువుల్ని 4 కాళ్ళ జంతువుల్ని కూడా మృత్యువే శాసిస్తోంది. అంటే ఇవన్నీ మృత్యువుకు అధీనమై ఉన్నాయి. ఏవి? 2 కాళ్ళ జంతువులు, 4 కాళ్ళ జంతువులు కూడా. 2 కాళ్ళ జంతువులు అంటే ప్రధానంగా మానవుడు చెప్పుకోవాలి. ఇలా 2 కాళ్ళతో నడిచే ఇతర జంతువులు కూడా ఉండవచ్చు. అదేవిధంగా 4 కాళ్ళ జంతువులు సాధారణంగా జంతువుల్ని అంటే కదిలేటటువంటి వాటిని 2 భాగాలుగా విభాగం చేయవచ్చు. అయితే వీటన్నిటి మృత్యువే శాసిస్తుందంటే మృత్యువుకి లొంగే వీళ్ళందరూ వెళుతూ ఉంటారు అని చెప్తూనే అదే సమయంలో ఒక మాట అంటున్నారు, మా బిభేహే, ఆ మృత్యువుకి భయపడకు అని ఆ మంత్రంలోనే చివరికి చెప్పారు. మృత్యువే శాసిస్తున్నప్పుడు మృత్యువుకు భయపడకని చెప్పడం ఎందుకు అంటే మరొక మాట అథర్వేదంలో చెప్తున్నారు, నా మరిష్యసి నమిరిష్యసి మా బిభేహే. 2 మార్లు చెప్పారు, నువ్వు చచ్చిపోవు భయపడకు అన్నారు. నువ్వు మరణించవు భయపడకు అనే మాట కనబడుతున్నది. ఒకవైపు మృత్యువే అందరినీ శాసిస్తోంది, మనం మృత్యువుకు లొంగి ఉంటామని చెప్తూనే నువ్వు మరణించవు అని చెప్తున్నారు. ఈ రెండింటినీ అన్వయించుకోగలగాలి. ఎందుకంటే మృత్యువు ఇక్కడ ఉంది, అమృతము ఇక్కడ ఉంది. అమృతం ఎక్కడో ప్రపంచానికి అతీతంగా ఉంది, ప్రపంచంలో మృత్యువు ఉంది. అంటే మృత్యువు నుంచి అమృతం వైపు మనం వెళ్ళడం కోసం ఎన్ని దాటాలో, కానీ మృత్యువు అమృతము ఇక్కడే ఉన్నది. అది తెలుసుకునే పని చేయాలి. ఇది తెలుసుకుంటే మృత్యు దశ అంటే అజ్ఞాన దశ, అమృత దశ అంటే జ్ఞాన దశ. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. కనుకనే మృత్యువు అంటే అజ్ఞానము, అమృతం అంటే జ్ఞానము. మనం ఇప్పుడు ప్రయాణం ఎక్కడి నుంచి వెళ్ళాలి? అజ్ఞానం నుంచి జ్ఞానానికి వెళ్ళాలి. అందుకే అజ్ఞానానికే అసత్యం అంటారు, జ్ఞానాన్ని సత్యం అంటారు. అజ్ఞానాన్ని చీకటి అంటారు, జ్ఞానాన్ని వెలుగు అంటారు. అజ్ఞానాన్ని మృత్యు అంటారు, జ్ఞానాన్ని అమృతం అంటారు. ఈ మూడింటిని చెప్తూ వేదం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ అన్నారు. ఇక్కడ గమయ ప్రయాణం అటువైపు వెళ్ళాలి. ఆ విధంగా భగవంతుని నన్ను తీసుకువెళ్ళాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అయితే ఇక్కడ ఈ మృత్యువు అమృతము 2 కలిసి ఉన్నాయంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి. మృత్యు అంటే మరణించే స్వభావం కలిగినది. అవేమిటి అని ఆలోచిస్తే ఈ శరీరానికి మరణించే స్వభావం ఉన్నది. ఎప్పుడు? పుట్టిన తర్వాత ఎప్పుడో మరణిస్తుందండి అంటాం. కాదు, పుట్టిన దగ్గర నుంచి మరణం మనతో పాటే వస్తూ ఉంటుంది. ఇది ఎలాగూ అంటే ఒకరోజు గడిచింది అంటే మనకో రోజు పెరిగిందని కాదు, ఒకరోజు తరిగిందని అర్థం ఇక్కడ. కనుక మనం ముందుకు వెళుతున్నాము అంటే ఒక్కొక్క రోజు కబళించబడుతున్నది. అలాగే శరీరంలోనే మనం మృత్యువుని చూస్తూ ఉంటాం. అది ఎలాగో అంటే బాల్యం దాటి యవ్వనంలోకి, యవ్వనం దాటి క్రమంగా వార్ధక్యంలోకి వస్తున్నామంటే బాల్యం నుంచి యవ్వనంలోకి వెళ్ళేటప్పటికల్లా బాల్యం మరణించలేదా? అదేవిధంగా యవ్వనం నుంచి పైకి వెళుతుంటే క్రమంగా యవ్వనం కూడా మరణిస్తున్నది. చివరికి వార్ధక్యంలోకి వెళతాం. అంటే ఇవి కూడా మరణములే, ఒక మార్పే మరణం. అది తెలుసుకోవాలి. ఒక దశ నుంచి మరొక దశకు వెళ్ళినప్పుడు మొదటి దశ పోతోంది, అదే మరణం. అయితే ఇక్కడ గమనించవలసినది బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు దశలు మరణిస్తూ ఉన్నా మొత్తం నేనున్నాను కదా అని చెప్తాడు. కనుక బాలుడుగా ఉన్నవాడు ఇప్పుడు బాలుడుగా లేడు, కానీ వాడున్నాడు, బాల్యం లేదు. అదేవిధంగా ఈ శరీరం పోయినా మరొక శరీరం వస్తూనే ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. బాల్య కౌమార యవ్వనాదులు ఎలాంటి మార్పులో ఈ శరీరం పోయి మరో శరీరం రావడం కూడా అలాంటి మార్పే. కనుకనే ఈ మార్పుని మనం మృత్యువు అనుకుంటే మార్పులన్నీ మృత్యువులే. ఇవి 4 కాళ్ళ వాళ్ళని 2 కాళ్ళ వాళ్ళని శాసిస్తాయంటే అర్థం ఏంటి? ఈ శరీరమే నశించేది తప్ప శరీరంలో ఉన్న ఆత్మ వస్తువు నశించదు. అది తెలుసుకోవాలి. నశించే శరీరము నువ్వు అనుకుంటున్నంతకాలం మరణం నిన్ను శాసిస్తున్నట్లే. ఏది నశించదో ఆత్మస్వరూపమే నేను అని భావించేవాడు వాడు మరణించని వాడే, వాడు అమృతుడు. కనుక నశించని ఆత్మ ఇందులోనే ఉంది, నశించే శరీరము ఇక్కడుంది. నువ్వేది అనుకుంటావో దాన్ని బట్టి నిర్ణయింపబడుతుంది. నశించే లక్షణం కలిగిన శరీరాలు నువ్వు అనుకుంటే మృత్యువు నిన్ను శాసిస్తున్నది. నశించని పరమాత్మ స్వరూపమే నేను అనుకుంటే నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అది ఇందులో భయపడకు అని వెంటనే చెప్పిన దాని అర్థం ఇది.
కనుక 4 కాళ్ళైనా 2 కాళ్ళైనా శరీరాలే కదా. ఈ శరీరాలు నేను అనేటటువంటి భ్రాంతి విడిచిపెట్టాలి. ఇవి పరికరాలు మాత్రమే. వీటిల్లో నశించని ఒక వస్తువు ఉంది, అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం పేరు ఆధ్యాత్మిక సాధన. ఏది శాశ్వతమో ఏది అమృతమో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం ఒకటి, దానితో అనుబంధం ఏర్పరచుకున్నట్టు ఒకటి, 2 కావాలి ఇప్పుడు. కానీ మన అనుబంధం దేనితో ఉండాలంటే ఈ శరీరంతో ఉన్న ప్రపంచంతో అనుబంధం కాకుండా ఈ శరీరంలో ఉంటూ ప్రపంచాన్ని శాసించే పరమాత్మతో అనుబంధం పెంచుకోవాలి. ఎందుకంటే ఆ పరమాత్మే అమృత స్వరూపుడు. ఈ మారిపోయే లక్షణం కలిగినది మృతస్వరూపం. కనుకనే మానవులకి మర్త్యులు అని పేరున్నది. ఈ లోకానికి మర్త్యలోకం అని పేరుంది. మర్త్య అంటే మరణించే స్వభావము కలిగి ఉండుట అని అర్థం. మరణించే స్వభావం కలిగిన వాడే మానవుడు. అంటే ఆ శరీరములకు ఆ లక్షణం ఉంది. కానీ ఆత్మగా ఎవడున్నాడో వాడు నశించడు. గనక ఆత్మజ్ఞానం సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నంతసేపు మనం మృత్యువు నుంచి అమృతం వైపు ప్రయాణం చేసినట్లే. ఆ విధంగా మన బుద్ధి అటు తిరగాలి. అంతేగాని మనలా నశించిపోయే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే చివరికి శరీరం నశించాక మళ్ళీ నశించే శరీరాల్లోనే పడుతూ ఉంటాం. కనుక మన బుద్ధి నశించిపోయే విషయాలను విడిచిపెట్టి నశించని విష్ణువుని పట్టుకోగలగాలి. అని పరమాత్మ వైపు బుద్ధిని తిప్పగలిగితే అమృతంతో అనుబంధం ఏర్పరచుకున్నట్లే. ఎవడికి అమృతంతో అనుబంధం ఉంటుందో వాడు నశించడు. అందుకే పాము కాటు వేస్తే మొత్తం 7 రోజుల తర్వాత మరణిస్తాను అనుకున్నాడు పరీక్షణ్ మహారాజు. వెంటనే సుఖయోగేంద్రుడిని ఆశ్రయించాడు. సుఖయోగేంద్రుడు భాగవత కథ చెప్పాడు. దానితో ఆయన ఏమంటాడంటే, నన్ను ఇంక పాము కాటు వేయదు అన్నాడు. అంటే దేనికి మరణించే స్వభావం ఉందో దానికి పాము కాటు వేస్తుంది. ఇంకా శరీరాలతో నాకు తాదాత్మ్యం లేదు. ఇప్పుడు నా తాదాత్మ్యం అమృత స్వరూపుడైన కృష్ణునితోనే అయినది అంటాడు. కనుక భగవత్ చింతన చేసేవాడు అమృతంతో అనుబంధం పెట్టుకున్నటువంటి వాడు. భగవత్ చింతన లేకుండా బ్రతికే వాళ్ళందరూ మృత్యువుతో అనుబంధం పెట్టుకున్న వాళ్ళు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ కనిపించే ప్రపంచమే సత్యం అనుకుని దానిలో తిరిగే వాళ్ళందరూ మృత్యుబంధంలో ఉన్నటువంటి వాళ్ళే. దానివల్ల ఏమవుతున్నది? ఆ ప్రపంచంలోనే తిరుగుతూ పోతాడు. ఆ వస్తువులు మోహంతోనే ఉంటాడు. అంటే మృత్యు లక్షణం కలిగిన విషయములతో అనుబంధం ఉంది, కానీ అమృతస్వరూపిన విష్ణువుతో అనుబంధం లేదు. కానీ తెలివైన వాడు ఎవడు అంటే అమృతస్వరూపిన విష్ణువుతో అనుబంధం పెట్టుకుంటూ ప్రపంచంలో తిరగాలి. ప్రపంచాన్ని విడిచిపెట్టక్కర్లేదు. కానీ ఇవేవి నిలవనివి, ఇవి సత్యములు కావని స్పృహ ఉండాలి. ఆ స్పృహతో ఉంటూనే రాగద్వేషాలకు లోను కాకుండా పరమాత్మ చింతన కలిగి ఉండాలి. అటువంటి వాడికి మరణం లేదు. అందుకని నా మరిష్యసి మాభిభేహే, నువ్వు చచ్చిపోవు భయపడకు. ఇది అధర్వేదంలో మంత్రం అండి. ఎంత గొప్పగా చెప్పారు. ఈ మాట ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే నాకు మరణము లేదు, నేను మరణించను అనే మాట వినడానికి కూడా చాలా బాగుంది కదా. అలా మనకి మనం నిరంతరం అనుకుంటూ ఉంటే దేనికి మరణ లక్షణం లేదో ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. వేదాంతం ఆత్మజ్ఞానం ఉంటుంది, భాగవతం భగవద్జ్ఞానం ఉంటుంది. అక్కడ భగవంతుడు ఎవరు, ఇక్కడ ఆత్మ అదే. భగవంతుడే చెప్పాడు కదా, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. సర్వభూతంలో హృదయంలో ఆత్మగా ఉన్నవాడిని నేనే అన్నాడు. ఆత్మకు మరణం లేదు. అందుకే అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం అని భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పింది అదే. ఆత్మని నీరు తడపలేదు, నిప్పు కాల్చలేదు, ఖడ్గము ఛేదించలేదు, నయనం చిందంతి శస్త్రాన్ని. అది నా యొక్క స్వరూపం ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి భయం ఏముందండి. అందుకే నవిభీయతి కుతశ్చన అని మంత్రం కూడా కనబడుతుంది. భయం ఎవడికున్నదంటే ఎవడు శాశ్వత తత్వంతో అనుబంధం ఏర్పరచుకుంటాడో వాడికి భయం ఉండదు. ఇది మొదటి దశ. రెండవది, ఆ శాశ్వత తత్వమే నేనని ఎవడు అనుభవంతో తెలుసుకుంటాడో వాడికి భయం ఉండదు. అది ఆధ్యాత్మిక సాధనలో ముందు అనుబంధం, తర్వాత అనుభవం, 2 ఉంటాయి. అనుబంధం దేనితో? అమృతంతో. అనుభవం ఏమిటి? అమృత స్వరూపుణ్ణి నేనే అని గ్రహించడం అనుభవం. అనుబంధం లేనిదో అనుభవం రాదు. కానీ అనుబంధం భక్తి అయితే అనుభవం జ్ఞానం అవుతున్నది. ఇక్కడ దేనితో? అమృతత్వమైన భగవాన్నితో. ఆ భగవానుడే నాలో కూడా ఆత్మగా ఉన్నాడని తెలుసుకుని ఆత్మ యొక్క లక్షణములు ఏదైతే శాశ్వతత్వము, అమరత్వము, మార్పు లేనితనము, శరీరాదులకి విలక్షణంగా అంటే శరీరంలో ఉంటున్నా శరీరాలకు అంటకుండా ఉంటుంది, అది నా స్వరూపం తెలుసుకుంటే ఇంకా నేను నశించను కదా. వినశ్యత్ స్వవినశ్యంతం యప్పశ్యతి సపశ్యతి అంటాడు కృష్ణ పరమాత్మ గీతలో. నశించే వాటిలో నశించకుండా ఉన్నది ఏదో దాన్ని చూసిన వాడే నిజంగా చూపున్నవాడు అన్నారు ఇక్కడ. అంటే నశించే శరీరమున యందు నశించిన ఆత్మవస్తువు ఒకటి ఉంది, దాన్ని చూసిన వాడే అంటే దాన్ని అనుభవానికి తెచ్చుకున్నవాడెవడో వాడే జ్ఞాని, వాడే శాశ్వతుడు, వాడే అమృతుడు, వాడే అమరుడు అన్నారు. అది
అద్భుతమైన మాట. కనుక మానవుడు తన జీవిత కాలంలో తెలుసుకోవలసినది అమృతంతో అనుబంధం ఏర్పరచుకోవాలి. అమృతంతో అనుబంధం ఉంచుకున్న వాడినే ఆస్తికుడు అని కూడా అంటారు. కనుక ఆ భగవంతుడు నావాడు అని ఎవడైతే అనుకుంటాడో వాడికి ఏ విషయంలో భయం ఉండదట. నయస్య హన్యతే సఖ న జీయతే కదాచన అని ఋగ్వేదంలో గొప్ప మంత్రం ఉంది. అంటే భగవంతుడు ఎవడికి సఖుడో వాడు చంపబడడు, వాడు పరాజయాన్ని హానిని పొందడు అన్నారు. నా హన్యతే నా జీయతే ఈ మాటకు అర్థం ఏంటంటే వాడికి మరణము లేదు, వాడికి హాని పరాజయము లేదు. ఎవడికి భగవానుడు సఖుడో అన్నారు. ఇది కూడా గొప్ప మాట. అంటే భగవానుడు సఖుడు అంటే భగవంతుడితో అనుబంధం ఉండాలి. అనుబంధం ఎలా ఏర్పడుతుందండి? నిరంతర చింతనే అనుబంధము. ఆ భగవంతుని నిరంతరం చింతన చేస్తూ ఆయన యొక్క తత్వాన్ని, ఆయన గుణాలను, ఆయన లీలల్ని, ఆయన మాధుర్యాల్ని ఇవన్నీ చింతన చేస్తూ ఉంటే మన యొక్క మనస్సు పరమాత్మతో అనుబంధం ఏర్పరచుకుంటుంది. అందుకే అన్ని అశాంతులకి, అన్ని చిరాకులకి గొప్ప ఔషధం ఏంటంటే అమృత చింతనము. అంటే పరమాత్మకు సంబంధించిన చింతన. ఎవడు సుఖంగా ఉంటాడంటే భగవల్ లీలలు వింటూ వాటిని చింతన చేస్తూ అవే సత్యములు నిత్యములను భావన చేస్తున్నవాడు వాడికి ఎప్పుడూ నాశనం ఉండదు. ఎందుకంటే వాడు అమృతంతో అనుబంధం పెట్టుకున్నాడు కదా. ఆ అనుబంధం 7 రోజులు కథ వినడం వల్ల పరీక్షిత్ మహారాజు ఆ తాదాత్మ్యం పొందిపోయి అమృతముతో అనుబంధం ఏర్పరచుకోవడం వల్ల నన్ను ఏ సర్పము కాటువేయదన్నాడే. అంటే అర్థం ఏమిటి? మృత్యువే నాకు లేదన్నాడు. అంటే తానేమిటో తెలుసుకోవడం జరిగింది. కనుక భగవద్భక్తుడు, ఆత్మజ్ఞాని ఈ రెండు ఒకే సమానార్థంలో మనం తెలుసుకుంటే అమృతస్వరూపుడైన భగవంతునితో అనుబంధం ఏర్పరచుకున్న భక్తుడికి ఇంకా మరణమే లేదు, వాడి శాశ్వతుడే. ఎందుకంటే మరణించే విషయములతో వాడికి తాదాత్మ్యమే లేదు, వాడికి అంత ధన్యుడు వాడు. అందుకే అద్భుతంగా ఈ మృత్యువు గురించి చింతన చేసి అమృతం గురించి చింతన చేస్తూ మృత్యోర్మ అమృతం గమయ అనే మాటని చెప్పారు. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే ఎవడు భగవంతుడి వాడో వాడు ఎప్పుడు శాంతంగా ఉండగలడు, వాడు క్షేమంగా ఉండగలడు. అంతేకాదు వాడికి ఏ మృత్యువు లేదు. అందుకే ఎవడయ్యా గొప్పవాడంటే ఎవడు దేవవంతుడో వాడు గొప్పవాడు అని వేదం మరొక చోట చెప్తున్నది. ఇక్కడ దేవవంతుడు, అదే నన్ను ఎప్పుడు దేవవంతుడిగా చెయ్యవయ్యా అని ఒక మంత్రం కూడా మనకు చెప్తున్నది. దేవవంతుడు అంటే అర్థం ఏంటి? దేవవంతుడు దేవుడు కలవాడు అని అర్థం. ఇక్కడ దేవుడు ఉన్నవాడు అంటే దేవుడు ఉన్నాడని ఎవడు అనుకుంటున్నాడో వాడు భాగ్యశాలి. అంటే భగవద్ అస్తిత్వం ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు భాగ్యశాలి అన్నారు. భగవంతుడు లేనివాడు లేనివాడు వ్యర్థుడు అన్నారు. అంటే నాస్తిక జీవితం పశు జీవితం, మృత్యు జీవితం అనిపించుకుంటుంది. ఆస్తిక జీవితం అమృత జీవితం అనిపించుకుంటుంది. అంటే భగవంతుడి వాళ్ళం కావాలి మనం. కానీ ఎవరి వాడివి అంటే భగవంతుడి వాడిని మనం తడుపుకోకుండా చెప్పగలగాలండి. రామదాస్ చెప్పాడు, రాముని వారము మాకేమి విచారము అన్నాడు. పైగా వేదమంత్రంలో ఒక చోట భగవానుడా మేము నీ వారము నువ్వు మా వారివి అని ఒక మంత్రం కనబడుతుంది. దీని అర్థం ఏమిటి? మన భగవంతుడి వారం, అతను అమృత స్వరూపుడు. మన భగవంతుడి వారమని చెప్పుకోగలుగుతున్నామా? మనల్ని ఎన్ని రకాలుగా చెప్తామంటే మన ఉద్యోగాన్ని చెప్పుకుంటాం, అదేవిధంగా మన పొజిషన్ని చెప్పుకుంటూ ఉంటాం, మన శరీరం గురించి మాట్లాడతాం. కానీ ఒకటి తెలుసుకోవాలి, ఇవన్నీ శాశ్వతంగా పోయేవే. ఆ పోయేవాడితో మనం ఐడెంటిఫై అనుబంధం ఏర్పరచుకుని మాట్లాడుతున్నాం. కానీ పోని పరమాత్మతో అనుబంధం ఏర్పరచుకుని మాట్లాడితే ఎలా ఉంటుంది? కానీ మీరెవరండి అంటే ఫలానా వారికి ఫలానా అండి అని చెప్తామే తప్ప భగవంతుడి వారమని చెప్పుకోగలమా? కానీ భగవంతుడి వారమని ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళు ధన్యులయ్యా. కుర్ధిమా దేవవంతం అని ఋగ్వేదంలో మంచి మాట చెప్పారు. ఇక్కడ నన్ను దేవవంతునిగా చెయ్యము, దేవవంతుని దేవుడు కలవాడిగా చెయ్యము. అంటే నాకు దేవుడున్నాడు అని ధైర్యంగా చెప్పుకోవాలండి. అదే దేవుడు ఎవడుకున్నాడు? ఇప్పుడు మరో ప్రశ్న, దేవుడు ఉన్నాడు అనుకునే వాడికి ఉన్నాడా? అందరిలోనూ ఉన్నాడు. అందుకే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న వేశాడు, దేవుడు అంటే ఎవరండి అని. నువ్వు ఇలా ప్రశ్న వేయడానికి లోపల ఏ శక్తి ఉందో అదే దేవుడు అని చెప్పాడు. కనుక దేవుడు అనేటటువంటిది అందరిలో ఉన్నాడు, అందరూ దేవుడు వాళ్ళే. కానీ భగవంతుడి వారు కాని వారు ఎవరండి? అందరూ భగవంతుడి వాళ్ళే కదా. ఇది అతి తెలివిగా మాట్లాడినట్టు అనిపిస్తుంటుంది. కానీ అందరూ భగవంతుడి వారే, ఎవరూ భగవంతుడి వారు కారు. ఏమిటి ఇందులోనే తేడా అంటే అందరూ భగవంతుడి వారు అనడంలో సత్యమే కావచ్చు, కానీ మేము భగవంతుని వారు అని అనుకునేవారు ఎంతమంది, అది ఆలోచించవలసిన అవసరం. కనుక మేము భగవంతుని వాళ్ళు అనుకునే వాళ్ళనే మనం భగవంతుని వారు అనాలి. ఆ అనుకోకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఎందరు ఉన్నారండి? అసలు ఆయన ఉన్నాడని స్పృహ కూడా లేకుండా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే కష్టం వస్తే గుడికెళ్ళి దండం పెట్టుకునే వాళ్ళు ఉండవచ్చుగాక, వాళ్ళు కొంత నయం. కానీ నిరంతరం భగవంతుడున్నా అని స్పృహతో జీవించేవాడు ఎవడున్నాడో వాడే అమృతంతో అనుబంధం ఏర్పరచుకున్నవాడు. వాడికి మృత్యువుతో బంధం ఉండదు, అది తెలుసుకోవాలి. మళ్ళీ మృత్యు రూపమైనటువంటి ఈ సంసారంలో మరి వాడు పడడు.
అమృతంతో అనుబంధం ఏర్పరచుకున్నవాడు గనుక ఒక కొట్టుకుపోయేటువంటి వాడు ఒడ్డునున్నవాడి చెయ్యి పట్టుకుంటే ఒడ్డుకు చేరిపోతాడు, మరి కొట్టుకుపోడు. అలాగే భగవంతుడు ఉన్నాడనే ఒక ఉనికి, ఆ విశ్వాసం అది కలిగిన వాడెవడో వాడు దేవవంతుడు. ఈ దేవవంతుడు అనే మాట చాలా అందమైనటువంటి మాట వేదం ఇస్తున్నది. కనుక భగవంతుడు ఉన్నాడనే ధైర్యంతో, ఆయన ఉన్నాడనే స్పృహతో రెండిటితో జీవించాలి. ధైర్యము స్పృహ అనే మాట అన్నాం. భగవంతుడు ఉన్నాడని ధైర్యం వస్తుందని జీవితంలో. రెండవది స్పృహ ఉండాలి. ఆయన ఉన్నాడని స్పృహ ఉందనుకోండి, తప్పు చేయకుండా జాగ్రత్త పడతాం. కానీ భగవంతుడు అన్న స్పృహ ఎప్పుడు ఉండాలి. వాడు ఆస్తికుడు. ఊరికినే దేవుడిని నమ్ముతారు ఆస్తికులు అన్నం కాదు. దేవుడున్నాని స్పృహతో అనుక్షణం జీవించగలగాలి. అప్పుడు వాడు ఆనందంగా జీవిస్తాడు, ధర్మబద్ధంగా జీవిస్తాడు. రెండు ఉంటాయి భగవద్భక్తుల్లో, ఒకటి ధర్మం, రెండవది ఆనందం. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు గనక నేను తప్పు చేయకూడదు, ధర్మంగా ఉండాలనుకుంటాడు. అదేవిధంగా భగవంతుడు ఉన్నాడు కనుక నేను ఆనందంగా ఉంటాను, ఆయన ఉన్నాడుగా నాకేం అన్నట్టుగా జీవిస్తాడు. కానీ భగవద్విశ్వాసం అనేటువంటిది అనుబంధంగా మారాలి. విశ్వాసంగా మిగిలిపోకూడదు, అనుబంధంగా మారాలి. భగవంతుని నమ్మితే ఏం లాభం అండి? అనుబంధం ఏర్పరచుకోవాలి. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నానండి, ఏం ప్రయోజనం? ఆయనతో అనుబంధం ఏర్పరచుకో. అనుబంధం ఎలా వస్తుంది? చింతన, స్మరణ, అర్పణ, అర్చన, ఇవన్నీ నీకు భగవంతుడితో అనుబంధం ఏర్పరుస్తాయి. ఆ అనుబంధం ఏం చేస్తుందంటే ఒక భరోసా ఇస్తుంది, మనకి ఒక స్పృహనిస్తుంది, చక్కగా అడుగు వేయడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే ధర్మము, ధైర్యము ఈ రెండు ఆస్తికుడికి ఉంటాయి. ఆ ధర్మధైర్యాల వల్ల వాడు బాగుంటాడు, 10 మందిని బాగుండేలా చేస్తాడు. కనుకనే ఆస్తికత అంటే దేవవంతుడిగా జీవించడం చాలా మంచి మాట. అది అమృతంతో అనుబంధం ఏర్పరుస్తున్నది. అదే వేదంలో అనేక చోట్ల ఒక మాట అంటాడు, అసలు మృత్యువు అనేదే లేదు అని ఒక మాట ఉన్నది. సనత్కుమారుల వారు మాట చెప్తాట, మృత్యువే లేదని ప్రారంభిస్తాడు ఆయన. మృత్యువు లేకపోవడం అంటే అనేక మంది పోవడం కనబడుతూ ఉంటే అని ప్రశ్న వేస్తే, ఆ పోవడం కనబడడం అనేది ఒక అజ్ఞానం మాత్రమే. మృత్యు స్వభావం దేనుకుంది, అది అలుగుపోతుంది. కానీ నీకు నిజానికి మృత్యువు లేదు. విచారణ చేస్తే నువ్వు మృత్యు విషయములతో తాదాత్మ్యం పెంచుకోవడం వల్ల నీకు మృత్యు ఉంది అనుకుంటున్నావు. కానీ మృత్యువు లేని పరతత్వం ఒకటి ఉన్నది, దానితో అనుబంధం ఏర్పరచుకో, అది అనుభవానికి తెచ్చుకో, ఇంక నీకు మృత్యువే లేదు అని అద్భుతమైన జ్ఞానబోధ సనస్సు జాతుల వారు చేసినట్లుగా భారతం మనకు చెప్తున్న అంశం. ఇలాగే మనకి భగవద్గీత కూడా అర్జునుడికి మొదలు చెప్తూ, ఇక్కడ పోయేవాళ్ళు ఎవరు లేరు, ఉండేవాళ్ళు ఎవరు లేరయ్యా అని మొదలు పెడతాడు. అక్కడ పెడుతూ అసలు ఆత్మస్వరూపాన్ని అవగతం చేస్తాడు. ఆత్మస్వరూప అవగాహన చాలా ప్రధానమండి. కొందరు అనుకుంటుంటారు ఈ సబ్జెక్టు మాది కాదులే, ఎవరు వృద్ధులది లేదా ఎవరో పండితులది అనుకుంటూ ఉంటారు. కానీ బుద్ధున్న ప్రతివాడు తెలుసుకోవాల్సిన దాన్నే ఆత్మజ్ఞానం లేదా భగవజ్ఞానం అంటూ ఉంటారు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అదే మన సనాతన ధర్మం అంతా కూడా అనేక ధర్మాలు బోధిస్తుంది, సుఖజీవనాన్ని కూడా చెప్తుంది. కానీ సత్యాన్ని మర్చిపోకుండా సుఖంగా జీవించు, అమృతంతో బంధం ఏర్పరచుకుంటూ మృత్యురూపమైన సంసారంలో తిరుగు. అప్పుడు నీకు మృత్యు ఉండదు. ఎందుకంటే ఇందులోనే ఉన్నాం కనుక ఇది విడిచిపెట్టి ఎక్కడ వెళ్తాం? ఉదాహరణకి నశించే లక్షణం శరీరానికి ఉంది. శరీరం విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? శరీరంతో ఉన్నాం. కానీ నశించని పరమాత్మ నీలోనే ఉన్నాడు, ఆయనతో అనుబంధం ఏర్పరచుకో. దృష్టి అటువైపు తిప్పు. అదే తమసోమ జ్యోతిర్గమయ అనే మాటకి ఇది ప్రధానమైనటువంటి భావం. అందుకే దాని ముందు వెనక కూడా అసతోమా సద్గమయ అన్నారు, మృత్యోర్మ అమృతం గమయ అన్నారు. ఈ అమృతం మృత్యు బంధనం ఏదేందో దాన్ని తెంచుకోగలగాలండి. దాన్ని గ్రంథి భేదనము అంటారు. అంటే అమృతము మృత్యువు ఇక్కడున్నాయని చెప్పుకున్నాం కదా. కానీ మృత్యు లక్షణంతో తాదాత్మ్యం చెందకుండా అమృతంతో తాదాత్మ్యం చెందాలి. రెండు కలిసిపోయి ఉన్నాయి. అది దీన్ని చిజ్జడ గ్రంథి అన్నారు ఆదిశంకర భగవత్పాల్ వారు. జడరూపమైనటువంటి ప్రకృతి, శరీరం అని ఇవన్నీ ఒకవైపు ఉంటే, చిద్రూపమైన ఆత్మ ఒకటి ఉన్నది. ఆ చిత్ ఆత్మ వల్లని ఇవన్నీ పనిచేస్తున్నాయి. నేను పనిచేస్తున్న ఇవేవి శాశ్వతములు కావు, పని చేయించే ఆత్మరూపమైన భగవంతుడు శాశ్వతం. ఇదొక్కటి తెలుసుకుని జడరూప మృత్యురూపమైనటువంటి వీటి నుంచి దృష్టిని మరల్చి అమృత స్వరూపమైన భగవంతుడితో అనుబంధం పెట్టుకుంటూ వీటిలో తిరుగు, ఏం పర్వాలేదు. దీన్ని రామకృష్ణ పరమహంస ఒక మాట అంటాడు, చుట్టూ తిరిగేవాడు స్తంభం పట్టుకుని తిరిగినట్లయితే పడిపోవడని అర్థం. కానీ స్తంభం లాంటి అమృతత్వాన్ని పట్టుకుని పడిపోయే లక్షణం కలిగిన ప్రపంచంలో తిరిగినా మనకు ప్రమాదము లేదు. ఇది ఎలా ఉంటుందంటే ఒక పడవలో కూర్చొని నదిలో వెళ్ళడంలా ఉంటుందండి. ఇప్పుడు నదిలో వెళ్ళిపోతున్నామంటే నిజంగా నదిలో దిగుతూ కొట్టుకుపోతాం. కానీ పడవలో వెళ్ళామనుకోండి నదిని దాటుతాం ఒకటి, పైగా ఆ నది యొక్క సౌందర్యాన్ని చూస్తూ పడవలో వెళ్ళొచ్చు. కనుక కొట్టుకుపోయే లక్షణం కలిగిన నది లాంటి ఈ సంసారంలో భగవంతుడి విశ్వాసం అనేటువంటి లేదా భగవద్ అనుబంధం అనే పడవలో మనం వెళ్ళినట్లయితే తప్పకుండా దీన్ని దాటేస్తాం.
కానీ ఆ పడవ లేని వాళ్ళు కొట్టుకుపోతారు, భగవంతుడు లేని వాళ్ళు కూడా సంసారం అనే ప్రవాహంలో కొట్టుకుపోతారు. కానీ సంసార ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉండాలంటే ఈ సంసారంలోనే అమృత స్వరూపుడైన భగవంతుడితో అనుబంధం ఉండాలి. ఆ అనుబంధం అనే భావంలో మనం ఉంటే పడవలో ఉన్నట్టుంటాం. పడవలో వెళ్తే చూడని అది ఎంత బాగుందో, ఆ చెట్టు ఎంత బాగుందో అని వర్ణిస్తుంటాం ఎప్పుడు పడవలో ఉంటే. కానీ కొట్టుకుపోతుంటే వర్ణించే ఓపిక మనకు ఉండదు, కొట్టుకుపోవడమే. అందుకే మృత్యురూపమైన ఈ సంసారంలోనైనా ఉన్న మనం భగవద్విశ్వాసము, భగవద్భక్తి, అమృతముతో బంధము కలిగి ఉన్నట్లయితే మొత్తం మనం జీవితాన్ని కూడా ఒక వినోదంగా చూడగలం, ఒక సాక్షిగా చూడగలం. క్రమంగా దీన్ని దాటి ముక్తిని కూడా పొందగలమని అద్భుతమైన భావాన్ని వేదమాత బోధిస్తున్నది. ఇదే వేదాంతముల యందు ఇతర గ్రంథముల యందు కూడా ఋషులు చెప్తున్నారు. ఇలాంటి అమృత బంధంతో జీవితాన్ని నిర్వహించడం అనేటువంటిదే వేద జీవనం, అదే జీవన వేదం. ఈ జ్ఞానాన్ని బోధించిన ఋషి పరంపరకు నమస్కరిస్తూ స్వస్తి.